నల్గొండ మున్సిపాలిటీలో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది. నెల 2.5 కోట్ల రూపాయలు ఖర్చు వస్తున్నా ఆదాయం మాత్రం కోట్లలోపే ఆగిపోతోంది. దీంతో మున్సిపల్ అధికారులు నెలవారీ సర్దుబాట్లతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండడంతో పట్టణ ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులు, 43,000కు పైగా భవనాలున్నాయి. వీటి నుంచి ఏటా 18 కోట్ల ఆస్తి పన్ను, నల్లా కనెక్షన్ల ద్వారా మరో 3 కోట్లు వస్తున్నాయి. మొత్తం కలిపి ఏటా 21 కోట్ల రాబడి ఉంటుంది. అదనంగా భవన అనుమతుల ద్వారా నెలకు ₹1 కోటి వరకు వస్తున్నా ఆ డబ్బు నేరుగా CDMA ఖాతాలో జమ అవుతుంది. 5-6 నెలల తర్వాతే మున్సిపాలిటీకి చేరుతుంది. ఈ ఆదాయం కొంత అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుంది అన్న ఆరోపణలున్నాయి. 813 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలకే నెలకు ₹1,20,00,000, వాహనాల డీజిల్కు 22 లక్షలు, విద్యుత్ బిల్లుల కోసం 75 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక పైప్లైన్ మరమ్మతులు, వాహనాల నిర్వహణ ప్రతి నెల అదనపు భారంగా మారింది. అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేసి 010 పద్ధతి ద్వారా వేతనాలిస్తే మున్సిపాలిటీపై నెలవారీ వేతన భారం తగ్గుతుందని కార్మికులు చెబుతున్నారు. మరోవైపు అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాల విషయంలోనే కాదు, వాళ్ళ రిక్రూట్మెంట్ విషయంలోనూ అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నా వాటిపై పూర్తిస్థాయి ఎంక్వైరీ మాత్రం లేదు. పట్టణ విస్తీర్ణానికి తగ్గట్టుగా భవనాలకు సంబంధించిన పర్మిషన్లు ఇతర దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఆదాయం పన్ను వసూలు చేసే దగ్గర కూడా నిర్లక్ష్యం జరుగుతుంది. అయితే దానికి తోడు అసలు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ వేతనాలు వేస్తామని చెప్పారు. కానీ అది నెలల తరబడి జరుగుతూ ఉంది. PF, ESI కూడా సక్రమంగా చెల్లించిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఏరియర్స్ సంబంధించినటువంటి 2021-22 సంబంధించిన వేతనాల బకాయిల ఏరియర్స్ కొంతమందికి ఇవ్వకుండా దాన్ని మిస్గైడ్ చేసి కొంతమంది కాంట్రాక్టర్లు స్వార్థానికి వాడుకున్న పరిస్థితి ఉంది. వ్యాపారాలన్నింటినీ సమయానుకూలంగా అసైన్మెంట్ చేస్తే ఆదాయం పెరగొచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆస్తి పన్ను వసూళ్లు ఆగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆదాయం పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు మున్సిపల్ అధికారులు. మనము నల్గొండ పురపాలక సంఘంలోని అన్ని ఏరియాలలో వాటర్ సప్లైకి సంబంధించి అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి, ట్రేడ్ లైసెన్స్ సంబంధించి, ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ అన్ని ట్యాక్సులు మనము హ్యాండ్హెల్డ్ మిషన్స్ ద్వారా ఇంటింటికి తిరిగి అవన్నీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఎక్కడైతే అన్నెసెసరీ ప్రాపర్టీస్ గతంలో ఇల్లు నిర్మాణం చేసుకొని మనకు ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్లైన్ కాకుండా ఉండడము, వాటర్ ట్యాక్ మనం కనెక్షన్ తీసుకొని ఆన్లైన్ కాకుండా ఉండడం, అవన్నీ గుర్తించి అసెస్మెంట్ చేసి మరియు అసమానతంగా ఉన్న ట్యాక్సులన్నీ కూడా మనం సరిదిద్ది ట్యాక్స్ అనేది రెగ్యులరైజ్ చేయించడం జరుగుతుంది. అధికారులు సరైన చర్యలు తీసుకుంటే ఆస్తి పన్ను, నల్ల బిల్లుల ద్వారా ఏడాదికి 40 కోట్ల ఆదాయం సాధ్యమని చెబుతున్నారు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు. అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మున్సిపాలిటీ లాభాల బాట పడుతుందని అంటున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో సమస్యలన్నీ పేరుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది లేకుండా పోతా ఉంది. ఉన్నటువంటి గృహాల నుంచి ఇంటి పన్ను వసూలు చేసేటటువంటి దగ్గర కానివ్వండి, నల్లా పన్ను వసూలు చేసే దగ్గర కానివ్వండి, భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేటటువంటి దగ్గర కానివ్వండి, వేలాది కోట్ల రూపాయలు ఆదాయం నల్గొండ మున్సిపాలిటీకి వస్తున్నప్పటికీ ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ప్రాధాన్యత క్రమం లేకుండా అప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నట్టు కనబడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ పొద్దు కూడా వర్షాల వల్ల ప్రజలు ఎంతో మంది రోడ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి, గుంటలమయం, సైకిల్ మోడలతో నడవలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రజలు వర్షం వస్తే ప్రజలు నడవలేని పరిస్థితిలో, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు అండర్ డ్రైనేజ్ వేసిర్రు. అండర్ డ్రైనేజ్ చేయడం వల్ల రోడ్లు మొత్తం నడవలేని పరిస్థితులు, గుంటలు ఉన్నాయి. తక్షణమే రోడ్లు వేయాలని కోరుకుంటున్నాం. అధికారులు పర్యటించి మా యొక్క వార్డు యొక్క స్థితిగతులను మెరుగుపరచాలని మేము కోరుకుంటున్నాం. ఖర్చుకు తగ్గట్టుగా రాబడి లేకపోవడంతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకునేందుకు అధికారులు ప్రయత్నించాలని కోరుతున్నారు మున్సిపాలిటీ పబ్లిక్.